మేదరమెట్లలో ఈరోజు జరగనున్న వైసీపీ సిద్ధం సభకు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివస్తున్నారు. భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు రానున్న నేపథ్యంలో ఆ జిల్లాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడకుండా వాహనాలను దారి మళ్లించారు. ఉదయం 10 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన పదవీ కాలం మరో 3 ఏళ్లు ఉండగానే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్ని రోజుల ముందు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీతో టీడీపీ, జనసేన కూటమి పొత్తుపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శనాత్మకంగా స్పందించారు. కేఏ పాల్ పార్టీతో తప్ప చంద్రబాబు అన్ని పార్టీలతోనూ పొత్తులు పెట్టుకున్నారని వ్యంగ్యాత్మకంగా విమర్శించారు. పొత్తుల పేరుతో చంద్రబాబు ఎవరితో ఎలాంటి సంబంధమైనా పెట్టుకుంటారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఓటేస్తే ఆ ఓటు జగన్కే పోతుందని గతంలో చంద్రబాబు అనలేదా అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజా దీవెన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం వెళ్లనున్నారు. ఈ నెల 11న కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజా దీవెన సభపై సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేయలేదని, తమ ప్రభుత్వం ఈ పథకాన్ని మణుగూరులో ప్రారంభిస్తుందన్నందుకు ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి షేక్ హజీవ్ అలీపై జరిగిన దాడి ఘటనపై దస్తగిరి స్పందించారు. ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్పై బయట ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఈ నెల 12న సీబీఐ కోర్టులో తన తండ్రిపై జరిగిన దాడిపై పిటిషన్ దాఖలు చేస్తా. పులివెందుల వైసీపీ నాయకులకు దమ్ముంటే తను టచ్ చేయమని చెప్పారు. తన కుటుంబం జోలికి వచ్చిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సూపర్ 6 అనే పథకాలతో మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి ఇలా స్పందించారు. 40 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు ఇస్తున్న హామీలు నెరవేర్చాలంటే రాష్ట్రానికి అదనంగా 2.5 లక్షల కోట్లు అవసరమన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ ఏపీలో ఎవరితో పొత్తులు లేకుండానే అన్ని స్థానాలలో పోటీ చేస్తామన్నారు. తెలంగాణలో వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బాబుమోహన్, ఏపీలో వైజాగ్ లోక్సభ అభ్యర్థిగా తాను పోటీ చేస్తామన్నారు. పయనీర్ పోల్ స్ట్రాటజీస్ తాజాగా ఏపీలో నిర్వహించిన సర్వేలో కూటమిదే విజయమని తేల్చింది. 104 సీట్లతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ 49 స్థానాల్లో గెలుపొందుతుందని, టీడీపీ కూటమికి 51.4%, వైసీపీకి 42.6% ఓట్లు పడతాయని స్పష్టం చేసింది. ఎంపీ స్థానాల్లో టీడీపీ కూటమికి 18 సీట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీలో జనసేన విలీనం చేయాలని కమలం పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ అడిగినట్లు తెలుస్తోంది. పొత్తుల వేళ ఈ ప్రతిపాదనను బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్ ముందుంచినట్లు సమాచారం. ఎన్నికల తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేస్తే ఏపీలో బీజేపీ బాధ్యతలు అప్పగించి కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. దేశంలో త్వరలో జరగనున్న లోక్సభ సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోలింగ్ ప్రక్రియకు అడ్డంకి కాకుండా ఎదుర్కొనేందుకు చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ సాయం తీసుకుంటోంది. ఇందుకోసం ఈసీఐ అధికారులు ఓపెన్ ఏఐ ప్రతినిధులతో ఇటీవల సమావేశం కూడా అయ్యారు.